హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మటన్ ములక్కాయ కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, చపాతీ, బిర్యానీ, పుల్కా, అలాగే ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అండి. అలాగే ఇది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో, ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నీట్గా కడిగి పెట్టిన మటన్ అయితే తీసుకున్నానండి. అలాగే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ములక్కాయలు నీట్గా పీల్ అయితే తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మసాలా పేస్ట్ అండి. ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ఇలాచీ అండి. ఇవి మాత్రమే నేను పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అదొచ్చేసి పసుపు, కారం, సాల్టు ఇవి ఉంటే కర్రీకి సరిపోతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ అయితే వేసేసుకోవాలండి. అలా వేసిన తర్వాత ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆనియన్ చాలా వేసానని అయితే అనుకోకండి, ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందనేసి నేను ఆనియన్ అయితే వేసాననమాట కొంచెం. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు తక్కువైనా వేసుకోవచ్చు. ఇన్ని ఆనియన్ అయినా అయితే ఏమీ ఉండదన్నమాట. అప్పుడప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలండి. నేనైతే కర్రీ ఎప్పుడూ కూడా సిమ్లోనే చేస్తాను. హై ఫ్లేమ్లో చేస్తే నాకు అంతగా నచ్చదు. బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. మనం ఆనియన్ ఎంత బాగా వేయిస్తామో కర్రీ టేస్ట్ అయితే అంత బాగా అయితే వస్తుందన్నమాట. నాకు ఆనియన్ అయితే బాగా వేగిపోయాయండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి. మీరు ఇంత క్వాంటిటీ అని ఏమీ ఉండదన్నమాట. మీరు ఎంత తీసుకుంటారో అంతైనా చేసుకోవచ్చు. మన క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్‌లో బాగా కలిసేటట్టు మటన్ కలిసిన తర్వాత మూత పెట్టయితే మగ్గించుకోవాలండి. మటను, చికెను కూడా వాటర్ ఎక్కువ వస్తాయన్నమాట వేగేటప్పుడు. వాటర్ మొత్తం పోయే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చేసాయో. మొత్తం ఆ వాటర్ అన్నీ పోయే వరకు, ఆయిల్ బయటకు తేలే వరకు మటన్ అయితే బాగా వేయించుకోవాలండి. అలా వేయిస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. లేకపోతే టేస్ట్ బాగోదు. కొంచెం స్మెల్‌గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా మంచిగా అయితే వేగిపోయింది. ఇప్పుడు ములక్కాయలు అయితే వేసేసుకుంటున్నాను నేను. వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఏమీ మగ్గించిన అవసరం లేదు. ఎక్కువసేపు వేయిస్తే మళ్ళీ విడిపోతాయి అన్నమాట ములక్కాయలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. త్వరగానే వేగిపోతుంది. మసాలా పేస్ట్ వేగిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ ఒకటేసారి అయితే వేసేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా వేయించడం వల్ల. అలా వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. కర్రీ చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు కర్రీ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో, మీకు ఎలా అనిపించిందో నా వీడియో కామెంట్ అయితే తెలియచేయండి. మంచిగా ఉడికేటప్పుడు ఒకసారి సాల్ట్ అయితే చూసుకోవాలండి. మీ క్వాంటిటీని బట్టి మీరైతే సాల్ట్, కారం ఇవన్నీ అయితే వేసుకోండి. నేనైతే అవన్నీ ఏం చెప్పలేదన్నమాట. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ అవి సరిపోకపోయినట్టయితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. చూసారు కదండి కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒకవేళ ట్రై చేయకపోయినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుందనమాట. రైస్ అనే కాదు, చపాతీ, పుల్కా చెప్పాను కదా, బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా నాకైతే చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.